అయితే ఇంత నడుస్తూ ఉన్నది కదా, ఇన్ని సమస్యలు అవుతూ ఉన్నాయి కదా, ఇక నేను బీఆర్ఎస్ని కూడా ఏం సపోర్ట్ చేయదలుచుకోలే. బీఆర్ఎస్ కూడా ఏమంటారు, బీఆర్ఎస్కు కూడా సురుకులు పెట్టాలి, మనం సురుకులు పెట్టాలి. ఎట్లా సురుకులు పెట్టాలంటే, ఇప్పుడు దయచేసి వీళ్ళు ఒకటి పాయింట్ నెంబర్ 1 ఏంటిది, బీఆర్ఎస్ దానికి వస్తేనే రెస్పాండ్ కావద్దు మీరు. ఎందుకంటే ఆడుకో ఈడుకో తెలంగాణ అనేటువంటి సోయి ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో జర ఎక్కువ ఉంటారు. తెలంగాణ సమాజానికి కూడా తెలుసు అది. మీ దానికి వస్తేనే మీరు రెస్పాండ్ అయ్యేటటువంటి వ్యవహారం ఉంటే కొంత అది చేయండి. 100% తెలంగాణ సమాజం మొత్తం మొన్న మహాన్యూస్ మీద బీఆర్ఎస్ నాయకులు విద్యార్థి విభాగం పోయి దాడి చేసింది. దాని తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వచ్చిందా? రాలే. ఎందుకు రాలే? ఎందుకంటే వాడు లంగపనే వాడు చేసేది కాబట్టి, వాడు చేసింది తప్పే కాబట్టి. అప్పుడు అందరూ బీఆర్ఎస్ పక్షాన బీఆర్ఎస్కే సపోర్ట్ చేసిరు. సామాన్య ప్రజానికం కూడా, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా కరెక్టే, ఏం కాదు వానికి చేయాల్సిందే ఇట్లాంటి ఒకసారి అని చెప్పేసి అనుకున్నారు మహాన్యూస్ వ్యవహారంలో. ఎందుకు? తెలంగాణ సోయి కొంత ఉన్నది కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీకి. మీరు కూడా ఏం చేయాలి, మీ దానికి వచ్చినప్పుడే, మీకు రాజకీయంగా ఇబ్బంది అయినప్పుడే, మీ పేర్లు వచ్చినప్పుడు మాత్రమే మీరు సురుకులు, మీరు ఏదో హైపత అయిపోయి మాట్లాడేటువంటి విధంగా కాకుండా తెలంగాణ గోసను పట్టించుకున్నటువంటి మీడియా. మొన్న ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగులు మీటింగ్ పెట్టిరు కదా, ఆ మీటింగ్లో ఒక నిరుద్యోగి మాట్లాడతాడు, ఆంధ్రజ్యోతి వచ్చిందా? రాలే. ఈనాడు వచ్చిందా? రాలే. మిగతా ఈ TV5 వచ్చిందా? రాలే. మహాన్యూస్ వచ్చిందా? రాలే. ఎవడు రాలే. వీళ్ళు ఎవడు మనం చూడొద్దు, దీన్ని బైకాట్ చేయాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. వాళ్ళ సమస్యల గురించి రాస్తలేరు కాబట్టి, వాళ్ళ జీవో 46 గురించి రాస్తలేరు కాబట్టి, జీవో 29 దుర్మార్గమైనటువంటి 29 గురించి వాస్తవాలు రాస్తలేరు కాబట్టి, ఈ గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకల గురించి ఈ మీడియా రాస్తలేదు కాబట్టి, మీరు ఎందుకు రాస్తలేరు, ఈ ప్రజలకు ఇబ్బంది అవుతుందని మీరు బీఆర్ఎస్ ప్రశ్నించాలి. ఆ మీడియాని మీరు ఏరాలి. ఈ స్లాటర్ హౌస్లు అంటున్నారు కదా, అవిట్లని అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. కానీ మీ దానికి వచ్చినప్పుడే కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో మీ నాయకుల మీదనో మాట్లాడినప్పుడే మీరు రెస్పాండ్ అయితే కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలు గోసపడుతున్నప్పుడు, నిరుద్యోగులు గోసపడుతున్నప్పుడు వాళ్ళ గోసని ఈ పత్రికలు ఈ ఛానళ్ళు చూపినప్పుడు ఎందుకు చూపిస్తలేవు మా బిడ్డల గోసలని అని చెప్పేసి మీరు నిలదీయండి. లగచర్ల ఇన్సిడెంట్ని ఎవరు రాయకపోతే మీరు ఎందుకు ఆ ఛానళ్ళని ఎంకరేజ్ చేస్తారు? దేనికోసం ఎంకరేజ్ చేస్తారు? మీరు కూడా నిలదీయండి ఎక్కడికక్కడ. ఈ వార్త మీ పత్రికలో వస్తుందా రేపని చెప్పేసి అడగండి. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రయోజనాల కోణంలో మీరు మాట్లాడినప్పుడు తెల్లారినాక ఈ వార్త మీ పేపర్లో వస్తుందా, మీ ఛానల్లో చూపిస్తారా దీన్ని అని అడగండి. చూపించకపోతే ఎందుకు చూపిస్తలేరో అడగండి. మరి చూపించని దానికి నువ్వు ఎందుకు వచ్చినట్టు వీడికి వచ్చి నీ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకున్నట్టు? మీరు వాళ్ళు ఎందుకు వస్తారు? ఈ ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ పత్రిక ఛానళ్ళు పేపర్లు ఎందుకు వస్తాయి ఆడికి? వీళ్ళు మాట్లాడుతుంటే ఏదో కుర్చీ ఏదో కయ్యం పెడతానికి వస్తారు ఆడికి. మళ్ళీ అక్కడ కూడా ఆంధ్ర ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడు ప్రయోజనాలే ఉంటాయి. ఆంధ్ర ప్రయోజనాలు కూడా అనను నేను, సారీ ఆ మాట అన్నందుకు. చంద్రబాబు నాయుడు ప్రయోజనాలే ఆంధ్ర ప్రయోజనాలు లెక్క చిత్రీకరిస్తారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాలే, రాజకీయ ప్రయోజనాలే. సో కాబట్టి బీఆర్ఎస్ కూడా కొంత సోయికి రావాలి ఈ మీడియా పట్ల. తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా ఈ ఛానళ్ళు ఈ పత్రికలు రాయకపోతే ఎందుకు మీరు రాస్తలేరు? రాయాలి. అధికారంలో ఉన్నప్పుడు ఇలా కూడా కళ్ళు మూసుకపోయినాయి. ఇదే రాధాకృష్ణని, ఇదే TV5ని, ఇదే మహాన్యూస్ని ఆ రోజు మీరు కట్టడి చేయలేకపోయారు. వీళ్ళు విషప్రాతాలు రాస్తారని తెలిసి కూడా మీరు చూసి చూడనట్టు వదిలేసిర్రు. 1,00,000 నాగర్లు పెట్టి దున్నుతా అన్నటువంటి రామోజీరావు ఫిల్మ్ సిటీని ఏం ఇంచు భూమి కూడా గుంజుకోలేకపోయారు. వారి మీద ఒక్క చర్య తీసుకోలేకపోయారు. ఎందుకు తీసుకోలేకపోయారు? బరాబర్ తీసుకోవాలి. ఈ ప్రజలు ఎన్నుకుంటేనే మీరు నాయకులు అవుతారు. ఈ ప్రజలు ఎన్నుకుంటేనే మీరు ప్రభుత్వంలోకి వస్తారు రేపు కూడా. ఇవాళ ఈ మాట మేమన్నది కాదు, న్యూట్రల్ పీపుల్ తెలంగాణ సమాజం అనేది కాదు, మీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు ఈ మాటని. ఏమని చెప్తా ఉన్నారు చూడండి. మళ్ళీ రేపు మీరు ఎక్కడ లొంగిపోతారో, ఎక్కడ మీరు కాంప్రమైజ్ అయిపోతారో అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? కుల మీడియాను బ్యాన్ చేయండి, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడండి, కేసీఆర్కు న్యాయం చేయండి, 2028లో ఏబిఎన్ పైన చట్టపరమైన విచారణ కావాలి, మా మనోభావాలను పట్టించుకోండి. కేటీఆర్కు బీఆర్ఎస్ కార్యకర్తల బహిరంగ లేఖ. మనం చెప్పే మాట గానే కాదు ఇది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ఆ పార్టీకి చెప్తా ఉన్నారు. మీరు రేపు అధికారంలోకి వచ్చినాక పార్టీ కార్యకర్తల మనోభావాలను లెక్కకు తీసుకోరు.
ఏ కార్యకర్త ఎంతెంత కష్టపడో లెక్కకు తీసుకోరు. మళ్ళీ అప్పుడు TV5 కావాలి, మళ్ళీ ఆంధ్రజ్యోతి కావాలి, మళ్ళీ ABN కావాలి, మహాన్యూస్కు మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వాలి, మనం పోయి అలా కూర్చోవాలి. అప్పుడు ఈ పోరాటం అంతా దేనికోసం అవుతుంది? ప్రజా సమస్యలు చూపిస్తలేనప్పుడు అడుగుతలేరు మీరు. ఒకటి మీ పార్టీ కార్యకర్తలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు బరాబర్ రేపన్నాడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు? మళ్ళీ మీరు ఏమన్నా అడిట్ అవుతుందేమని చెప్పేసి ఆ లెక్క కూడా మీకు చదివి వినిపిస్తా ఒకసారి. రాష్ట్ర ప్రయోజనాల అంశం వచ్చినప్పుడు ఏ పార్టీ అయినా ఒకటే, వాళ్ళకు బుద్ధి కొంచెం సురుకులు పెట్టకపోతే సినిమా మారిపోతుంది. ఇక చూడండి, ఇక్కడ లేఖ క్లియర్గా రిలీజ్ చేసిరు వాళ్ళు. గౌరవ KTR గారికి బహిరంగ లేఖ రాసిరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. గౌరవ KTR గారికి నవంబర్ 29, 2009 కేసీఆర్ గారి దీక్ష వల్ల తెలంగాణ ఉద్యమం ఒక పతాక స్థాయికి చేరుకుంది. 2009 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ ఎంత కారణమో ఆంధ్ర మీడియా కూడా అంతే కారణము. కేసీఆర్ లొంగిపోయాడు, తెలంగాణ రాదు, అసలు తెలంగాణ వచ్చే అవకాశమే లేదు అంటూ ఉద్యమకారుల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా నాడు ఆంధ్ర మీడియా రోతరాతలు రాసింది. మర్చిపోయిరా మీరు? బీఆర్ఎస్ నాయకులారా మర్చిపోయిరా? ఎందుకు మీరు ఇంకా ఆంధ్ర కులగజ్జి మీడియాను ఉపేక్షిస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉపేక్షించారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపేక్షిస్తున్నారు, రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఉపేక్షించారన్న నమ్మకం తెలంగాణ సమాజానికి ఎట్లా ఇస్తారు? మీరు ఒక కార్యాచరణ ప్రకటించండి, ఒక బలమైన కార్యాచరణ ప్రకటించండి. ఈ కులగజ్జి మీడియాని ఎట్లా తరిమేస్తారు? అది మా అభిప్రాయం కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ఇంకా ఆంధ్ర మీడియాలో ABN రాధాకృష్ణది ఒక ప్రత్యేక స్థానం. వాడు రాసి విషపు రాతల వల్ల తెలంగాణ రాదు అనే భయంతో కొన్ని వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులయ్యారు. ఇది వాస్తవం. ఎన్నో విషపు రాతలు రాసి ఆ రాతల వల్ల ఎంతో మంది బిడ్డలు ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ కోసం. నా ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమము బతకాలే, ఉవ్వెత్తున ఎగిసిపడాలే, ఉద్యమం ఎప్పుడు సజీవంగా ఉండాలని చెప్పేసి వేల మంది బిడ్డలు చనిపోయారు. దానికి రాజకీయ పార్టీలు ఒక కారణం, కాంగ్రెస్ పార్టీ ఒక కారణం అయితే ఈ ఆంధ్ర మీడియా, ఈ కులగజ్జి మీడియా ప్రధాన కారణం. కాబట్టి దయచేసి ఈ మీడియా చేసినటువంటి తప్పులను రేపు మీరు మర్చిపోకండి. మర్చిపోయి మళ్ళీ మీరు వాళ్ళకు ఏ మాత్రము చనువిచ్చినా, ఏ మాత్రం వాళ్ళతో అంటగాగినా యావత్ తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. అది మైండ్లో పెట్టుకోండి, అది దృష్టిలో పెట్టుకోండి. ఇంకేమని రాసిరు? కానీ 2014 నుంచి 2023 దాకా ABN ఛానల్ను పట్టించుకోకుండా వదిలేసి మీరు చాలా పెద్ద తప్పు చేసిండ్రు. ఇది జర్నలిస్ట్ శంకర్ మాట కాదు, ఇది తెలంగాణ ఆడనో కొంత తెలంగాణ మీద మొత్తుకునే మాట కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మాట. 2014 నుంచి 2023 దాకా మీరు ABN ఛానల్ని వదిలేసి పెద్ద తప్పు చేసిర్రు అని చెప్పేసి కార్యకర్తలు చెప్తున్నారు. అలా వాని ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అయితే మీరు ఎందుకోవాలి సార్? ఆడికి దేనికోవాలి సార్? ఎందుకోవాలి? తెలంగాణ వాయిస్ వినిపిస్తున్నట్టు ఎంతో మంది మీద ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. మీరు ఏమీ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆ పాము లాంటి, ఆ విషపురుగు లాంటి ఆ మీడియా సంస్థలకు మీరు జాలి చూపించకండి, బైకాట్ చేసేసేయండి. వైసీపీ ఏం చేసింది? 4 ఛానళ్లను అఫీషియల్గా బైకాట్ చేసి పడేసింది. వాళ్ళ ఛానళ్ళకి, ఆ ప్యానళ్ళకే పోరు అసలు ఎవరు. వాడు ఎన్ని రాసుకుని అది 1 సైడ్ ఛానల్ అని చెప్పేసి ముద్ర పడుతుంది, ఊకుంటారు, పోనేవారు వాడికి. మీ వాళ్ళేమో పోయి కూర్చొని. సో ఇన్ని ఉన్నాయి. మీరు పోలే దాన్ని స్కిప్ చేసిరు అనుకో, వాడు ఎంత మొత్తుకున్నా కానీ అది 1 సైడ్ ఛానల్ రా, వదిలేసేది, దాని పక్కన వదిలేస్తారు. తెలంగాణ సమాజమే గమనిస్తుంది. అందుకే బీఆర్ఎస్కి సోయి రావాలి, కొంత అవసరం ఉంది. ఆ సోయి రావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ లేఖలో 100% వాస్తవం ఉన్నది. ఈ మీడియాను మీరు వదిలేసి తప్పు చేసి 2014 నుంచి 2023 వరకు మీరు ABN, ఆంధ్రజ్యోతి లాంటి ఒక విషాన్ని జిమ్మేటువంటి రాధాకృష్ణ వదిలిపెట్టి మీరు తప్పు చేశారు. తెలంగాణ మీద, కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం పైన ఆ ఛానల్ రాసిన విషపు రాతలు చూస్తే మా బీఆర్ఎస్ కార్యకర్తల గుండెలు బద్దలవుతా ఉన్నాయి. సగటు కార్యకర్త ఆవేదన ఇది. అది కార్యకర్త ఆవేదన కదా. ఇక నా ఆవేదన చూపిస్తాను మీకు. నేను కూడా నిన్న ఇదే పత్రికోడు తెలంగాణ వచ్చినాకనే కాళేశ్వరము
ముందు రాసిన విషపు రాతలు ఒకసారి చూడండి మిత్రులారా. కార్యకర్తల ఆవేదననేమో వాళ్ళ నాయకుడి మీద, వాళ్ళ నాయకుడి కుటుంబం మీద విషపు రాతలు రాస్తా ఉంటే వాళ్ళ గుండెలు బద్దలైపోతున్నాయని చెప్పేసి సగటు బీఆర్ఎస్ కార్యకర్త ఆవేదన చెందుతున్నాడు. ఆ ఆవేదనలో తప్పలేదు. కానీ సగటు తెలంగాణ వాది ఎక్కడ ఆవేదన చెందుతుంది తెలుసా? ఇంకో ఇక్కడ చూడండి. మీకు నీళ్ళెందుకు, ఇది ఆంధ్రజ్యోతిడు పెట్టినటువంటి టైటిల్ తెలంగాణకి. మీకు నీళ్ళెందుకు, తెలంగాణ భూముల్లో పంటలు పండవు, అక్కడ వరి సాగు చేస్తే నీటి వృధాయే, వరి పంటకు ఏపీ భూములే అనుకూలం, ఏపీని కాదంటే దేశ ఆహార భద్రతకే ముప్పు, కృష్ణాలో తెలంగాణ వాటాను తగ్గించాలి, సీమ పంటలకు కోటా పెంచాలి, ట్రిబ్యునల్లో ఏపీ సర్కార్ అఫిడవిట్ కౌంటరు తయారు చేస్తున్న తెలంగాణ. ఇది ఎప్పుడు 2018 జనవరి 20 తారీఖు నాడు రాసినటువంటి రాత. ఇదే రాధాకృష్ణ రాసింది. నేను తెలంగాణ ఉద్యమానికి నేను అనుకూలంగా రాతలు రాసిన అని చెప్తావు నువ్వు. తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ మీద విషయం చెప్పినవి. తెలంగాణ ఉద్యమానికి ఎట్లా అనుకూలంగా రాష్ట్రం అనుకోవాలి తెలంగాణ సమాజం? రాధాకృష్ణ ఇగో ఇక్కడ కదా తెలంగాణ వాదులకు కడుపు మండేటిది కాదా? మనకు నీళ్ళు ఎందుకు, మీకు నీళ్ళు ఎందుకు, మీ తెలంగాణ భూములలో పంటలు వండవు అని చెప్పేసి ఎవడు వీడు డిసైడ్ చేయనీక. ఇలా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వరి దిగుబడి చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రైతాంగం పంట పండిస్తున్నది. దానికి కారణం ఏంటిది? మాకు నీళ్ళు ఇస్తే మేము సిరులు పండిస్తాం మా తెలంగాణలో. మా తెలంగాణలో ఏ కూలోడి మీదనో నాలోడి మీదనో వదిలేసి ఊకోరు. రైతులు బుడ్డ గోసి పెట్టుకొని గోసి గొంగడి సంకకేసుకొని రుమాల కట్టుకొని మా బిడ్డలే మా రైతులే వ్యవసాయం చేస్తారు. మీ దగ్గర తెల్లంగీలు వేసుకొని తెల్ల పాయింట్లు వేసుకొని వరిసేను గట్టు మీద నిలబడి కూలీలతో పని చేపిస్తారు. అట్లా కాదు ఇక్కడ తెలంగాణలో. ప్రతి రైతు ఒళ్ళొంచి పనిచేస్తాడు. కష్టం తెలిసినోడు నష్టం తెలిసినోడు తెలంగాణ రైతు. సో కాబట్టి తెలంగాణ రైతులు తక్కువ చేసే విధంగా, తెలంగాణ భూములను తక్కువ చేసే విధంగా ఆ రోజు రాతలు రాసిండు. కరెక్ట్గా 6 ఏళ్ల క్రితం, ఇది 6-7 ఏళ్ల క్రితం. ఇదే రాధాకృష్ణ. మీకు నీళ్ళెందుకు, మీ పంటలలో మీ భూములలో పంటలు వండవు అని చెప్పేసి. నీళ్ళు వృధా అయిపోతాయంట మనకు కేటాయిస్తే. అయితేనే వృధా అయ్యాలా? ఎన్ని విషప్రాతలు రాసి రాధాకృష్ణ నువ్వు ఇవాళ నేను తెలంగాణకు అనుకూలం ఇంకా ఇట్లా తీసుకుంటా పోతే ఎన్ని ఉంటాయి తెలుసా? తెలంగాణ ఉద్యమ సమయం తీస్తున్నాం, దొరకబడుతున్నాం, ఆ పనులు అన్నీ కూడా చేస్తున్నాము. తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు రాష్ట్ర రోతరాతలు అన్నీ కూడా తీసి తెలంగాణ సమాజం ముందు పెడతాం. అన్నీ కూడా ఎంత అద్భుతంగా ఎంత విషయం మీరు చూడు. చంద్రబాబు నాయుడు భాగవతం కూడా కనపడతా ఉంది. నేను ఒక్క ప్రాజెక్టు మీద కంప్లైంట్ చేయలేదు అంటాడు కదా. కృష్ణా జలాల వాటా మీదనే కంప్లైంట్ చేసిండు. అప్పుడు 2018 అంటే ఆయన ప్రభుత్వమే 19 వచ్చిన ఎన్నికలు. వరి సాగు చేస్తే నీటి వృధా అయిపోతుందంట మన దగ్గర. వరికి నీళ్ళు ఇస్తే నీళ్ళు వృధా అయిపోతాయంట. ఎన్ని అబద్ధాలు. వరి పంటకు ఏపీ భూములే అనుకూలం అంట. ఇవాళ ఎడమంటున్నది వరి కొనుగోలు చేస్తేందుకు ఐకేపీ సెంటర్లు తీసుకోలేకపోతా ఉన్నాయి. ఏపీని కాదంటే ఆహార భద్రతకే ముప్పు అంట. ఏపీని కాదంటే ఆహార భద్రతకే ముప్పు అని చెప్పేసి ఇక్కడ రాతలు రాశారు. ఇంత దుర్మార్గమైనటువంటి రాతలు రాసి కేంద్రాన్ని కూడా భయపెట్టేటువంటి ప్రయత్నాలు చేసి తెలంగాణలో వరి వండదు, నీళ్ళు ఇవ్వకండి, ఆ ఉన్న వాటాను కూడా తగ్గించండి అని చెప్పేసి రాసినటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇవాళ నువ్వా చెప్పే తెలంగాణ రైతులు నీ మీడియాని గెట్లాస్ట్ అనకపోతే ఏమనాలి? తెలంగాణ సమాజం కదం దొక్కాలి. ఒక్కసారి ఒక చూసి రావాలి పోయి ఆయన ఆఫీస్ కాడికి, అప్పుడు అర్థమవుతుంది. ఇంకా చూడండి, ఇంకా ఉన్నది ఎక్కడ పోయేది. ఇగో తెలంగాణ మీద, కేసీఆర్ గారి మీద, ఆయన కుటుంబం పైన ఆ ఛానల్ రాసిన విషపు రాతలు చూస్తే మా బీఆర్ఎస్ కార్యకర్తల గుండెలు బద్దలవుతున్నాయి. కార్యకర్తల మనోభావాలను మీరు పట్టించుకొని ఆ ఏబిఎన్ ఛానల్ను మరియు 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే వాడు రాసిన విషపు రాతల మీద చట్టపరమైన విచారణ జరగాలి. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఏబిఎన్ ఛానల్ ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదు. మీరు ఇవన్నీ పట్టించుకో వదిలేస్తే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి. అభివృద్ధి ఒక్కటే కాదు, కేసీఆర్ పేరును, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే బాధ్యత కూడా బీఆర్ఎస్ నాయకుల మీదనే ఉన్నది. జై తెలంగాణ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక లేఖ రిలీజ్ చేసింది నిన్న. బరాబరు వాస్తవం ఉంది. ఇలా ప్రతి అక్షరంలో వాస్తవం ఉన్నది. రేపు అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఏబిఎన్ తోటో, TV5 తోటో, మహాన్యూస్ తోటో, ఈనాడు తోటో అంటగాగితే మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదు, గుర్తుపెట్టుకోండి. బరాబర్. ఎందుకంటే తెలంగాణ
అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఆడనో మీరే ఉన్నారు కాబట్టి మీ మీద ఆ నమ్మకం ఉంది కాబట్టి తెలంగాణ సమాజం నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వస్తున్నాయి. మీ పార్టీ నుంచి ఏ డిమాండ్లు వచ్చినాయి, మీ పార్టీ కార్యకర్తల నుంచి అలాంటి డిమాండ్లే తెలంగాణ సమాజం నుంచి కూడా వస్తున్నాయి. సో కాబట్టి 100% మీరు ఆ పని చేయాలి.